నమస్తేనే. నమస్తే అన్న. ఆ! ఎట్లా 200 యూనిట్లు మాఫీ అయిందా కరెంటు? 200 యూనిట్లు మాఫీ అయిందన్న. హ్మ్. ఎట్లున్నది ఊర్లో సమస్యలేమున్నాయి? ఊర్లో సమస్యలు ఏమన్నా చూస్తే కానీ పనికొస్తలేవా? 7 జాగాలు ఆడనే ఉన్నాయి. హ్మ్. 7 పనులు ఆడనే ఉన్నాయన్న. హ్మ్. ఇన్ని రోజులు రోడ్లు లేవు, ఏం లేవు. హ్మ్. ఒక నాలి లేదు. ఏ అధికారి పట్టించుకోలేదా? ఎవ్వడు పట్టించుకొస్తలేడు మాకు. హ్మ్. మాకు ఎవరు పట్టించుకోస్తలేరు అసలు. అంటే ఎందుకట్లా? అంటే మీరు ఏమో కంప్లెయింట్ ఏమి ఇయ్యలే? కంప్లెయింట్ గాని, కంప్లైంట్ అర్జీ గాని అంటే ఏం పెట్టలే? అన్ని కంప్లైంట్లు నడుస్తున్నాయి, కేసు నడుస్తున్నట్టు అక్కడ మున్సిపాలిటీలోకి అసలు ఇక్కడ విలేజ్ అట్లా. హ్మ్. అంటే ప్రభుత్వం మారింది గదా! ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం మారినా ప్రభుత్వం మారకపోయినా అంతే ఉన్నదన్న మా సిచ్యువేషన్. హ్మ్. ఎట్లా అన్న, ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి కూడా మళ్ళీ ఇప్పటికి 6 నెలలు 7 నెలలు అవుతుంది. హ్మ్. ఆడికెళ్ళి ఏమీ లేదు. హ్మ్. వాడొచ్చి రోడ్లు వేపిస్తాం, వీడొచ్చి రోడ్లు వేపిస్తాం అని ఇంకా రోడ్లు లేవు, ఏం లేవు. హ్మ్. మీరే చూస్తురు వచ్చినప్పుడు రోడ్ ఎట్లుందో, ఇప్పుడు ఈడికి వచ్చినాక రోడ్ ఎట్లుందో. హ్మ్. అసలు మా పరిస్థితి ఎట్లుందో, 7 వాటర్ ఆడనే లీకేజ్ అవుతుంది. హ్మ్. ఒకసారి మీరు ఇట్లా బైక్ మీద వెళ్ళి చూడండి, హ్మ్. 7 వాటర్ ఆడనే లీకేజ్ అవుతుంది. ఒక్క రూట్కి ఒక్క దిక్కు రోడ్ లేదు. ఖాళీ ఇడికే ఉన్నది, ఆడికెళ్ళి ఇడికే ఉన్నది రోడ్డు మాకు. ఎవరు ఏ అధికారి కూడా పట్టించుకోవడం ఏ లేదు. అధికారి పట్టించుకోకసలు. హ్మ్.